శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. తిరుమలలో అవతరణ. పూర్వం ఋషులు గంగా తీరం వద్ద ఒక గొప్ప యజ్ఞం చేశారు. ఎవరికి ఆ యజ్ఞఫలం ఇవ్వాలో తేల్చడానికి ఋషులు భృగు మహర్షిని బ్రహ్మ, విష్ణు, శివులను పరీక్షించమని పంపారు. భర్తను అవమానించిన భృగువు క్షమించబడిన తన వాసస్థలమైన విష్ణువు ఛాతిని తన్నడాన్ని లక్ష్మీదేవి తట్టుకోలేక బాధతో భూమికి వచ్చి కొల్హాపురంలో నివాసం ఏర్పరచుకుంది. లక్ష్మీదేవి లేకుండా ఉండలేక విష్ణువు కూడా భూమికి వచ్చి తిరుమల పర్వతాలపై శ్రీనివాసుడిగా ఆవసనెప్పరుచుకొని ఒక పుట్టులో ధ్యానం చేసేవాడు. యశోదమ్మ అవతారమైన ఒకలాదేవి శ్రీనివాసుడిని కనుగొని తన కొడుకుల చూసుకుంటూ ఆహారం పెట్టేది. నారాయణనంలో రాజు ఆకాశరాజు యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా బంగారు కమలంలో ఒక చిన్న పాపను కనుగొన్నాడు. ఆమె పద్మావతి. వేటకెళ్లిన శ్రీనివాసుడు పద్మావతిని మొదటిసారి చూసి ఆమెనే తన భార్యగా తెలుసుకున్నాడు. శ్రీనివాసుడు పద్మావతుల వివాహం అద్భుతంగా జరిగింది. దేవతలు, ఋషులు, రాజులు పాల్గొన్నారు. వివాహం తర్వాత లక్ష్మి తిరిగి వచ్చి, నేను వదిలి వెళ్ళగా నువ్వు మరొకరిని పెళ్లి చేసుకున్నావా అని ప్రశ్నించింది. పద్మావతితో కలహం మొదలైంది. ఈ కలహం తట్టుకోలేక శ్రీనివాసుడు శిలారూపంలోకి మారాడు. తిరుమలలో వెంకటేశ్వరస్వామి యొక్క స్వయంభూ విగ్రహం వెలిసి ఆభరణాలతో, పుష్పాలతో అలంకరించబడి ప్రకాశిస్తోంది. వివాహానికి శ్రీనివాసుడు కుబేరుని దగ్గర్నుంచి అప్పు తీసుకున్నాడు. అందుకే నేటికి భక్తులు స్వామికి డబ్బు, బంగారం సమర్పిస్తారు. తిరుమలలోని ఏడుకొండలు ఆదిశేషుని రూపం. అక్కడే స్వామి కూర్చుని కలిగల్లో భక్తులను రక్షిస్తానని వాగ్దానం చేశాడు.